హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది బ్రెడ్ పుడ్డింగ్ అండి. ఆ బ్రెడ్ పుడ్డింగ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. నాకు తెలిసింది మీకు కూడా చూపిస్తున్నాను. మీరు చాలామంది తెలిసే ఉంటుంది, కానీ నేను కూడా చేసుకుంటున్నాను. తినాలనిపించింది, అందుకే చేసుకుంటున్నాను. చూసేయండి. ఫస్ట్ అయితే బ్రెడ్స్ అయితే ఒక 5 తీసుకున్నాను. ఇదేమో గ్లాస్తో మెజర్మెంట్ చేసుకున్నానండి. ఒక పెద్ద గ్లాసుడు పాలు తీసుకున్నాను. ఆ తర్వాత మనం టీ తాగుతాం కదండి, చిన్న కప్పు, దాంతో షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ వేసుకోవాలండి అందులో. అలాగే 2 ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేను తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ఒక ఎగ్ సరిపోద్దని ఇంకా ఒక ఎగ్ వేసుకున్నాను. మీరు వేసుకోవాలనుకుంటే ఇంకా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. అది ఉన్నవాళ్ళు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఒక పక్క నుంచి వాయిస్ ఓవర్ వేస్తుంటే మా పాప పాడుతుంది పాటలు, ఊసులో చెప్తుంది. అదైతే మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడే కొత్తగా పెట్టాము అక్కడ మిక్సీది, ఆ బోర్డులు అవి పెట్టాము. మిక్సీ అయితే పట్టేద్దాం. చిట్టలు పట్టుడు, అరే పొట్టలి. అయిపోయింది. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా. ఒక కేక్ తయారు చేసుకునే గిన్నె ఉంటుంది కదండి, అది కాకపోయినా అటువంటిది ఉంటుంది కదా గిన్నె, ఏదోటి, దానికి ఆయిల్ పామేసుకోండి. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను. చిన్న గిన్నె, 2 గిన్నెలు అయితే సరిపోతాయి. ఎందుకంటే అదైతే కేక్ తయారు చేసుకోవడానికి ఒక చిన్న మూకుడు లాంటిది పెట్టుకోవాలి. అందులో అంటే మూకిడి అంటే అర్థమవుతుంది, కడాయి అండి. అదేమో కడాయిలోనేమో పంచదారతో మనం పానకంలో అయితే పట్టుకోవచ్చు కేక్ పైన వేయడానికి. అదిగోండి, పంచదార అయితే వేసేసుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసుకుని, అది బ్రౌన్ అంటే మరీ అంత కాదు, కొంచెం బ్రౌన్ లాగా వచ్చేలాగా, బ్రౌన్ అండ్ రెడ్ ఆ కాంబినేషన్లో వచ్చేదాకా కలుపుకోవాలండి. యాచింది తల్లి, అయిపోయిందా ఆడుకోవడం? అప్పుడే అయిపోయిందా? వాటర్ అయితే పోసేసుకుని అది కలుపుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఆ కలర్లోకి చేంజ్ అవుతుంది కొంచెంసేపు అయితే. చాలా సింపుల్ అండి రెసిపీ, చాలా సింపుల్ అండ్ టేస్టీ. పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. అందుకే బాగుందని సింపుల్గా క్విక్గా అయిపోయేది. పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో ఇదే మాట చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఒకసారి నా ఛానల్ కూడా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే నేను సక్సెస్ అవుతానో అవునో కూడా చెప్పలేను అనుకున్నాను. బట్ రిజల్ట్ అయితే లాస్ట్లో చూద్దరు. కానీ మీరు కలర్ అయితే మనం స్పూన్తో అలా తిప్పుతూ ఉంటే అది చేంజ్ అయిపోద్ది కలరు. దానికి మీరు ఏం టెన్షన్ పడక్కర్లే, పెద్ద ప్రాసెస్ కూడా కాదండి. పిల్లలకి ఈజీగా చేసి పెట్టుకోవచ్చు మనము. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అదిగోండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదండి. కలర్ అలా చేంజ్ అయిపోవాలండి. ఆ కలర్లోకి వచ్చేదాకా మీరు అది చూసుకుంటూనే ఉంటారు, లేకపోతే మళ్ళీ మాడిపోద్ది.
ఆ కలర్లోకి వచ్చిందని అదిగో మీరు ఏదైతే కేక్ తయారు చేయాలి అని అనుకుంటున్నారో ఆ గిన్నెలో అయితే పోసేయండి. అది పోసేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, అది కూడా దాంట్లో దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో వేసుకోండి. దాంట్లో వేసేసుకున్నాక మీరు ఏదైతే పెట్టాలనుకున్నారో ఆవిరికైతే ఉడికించుకోవాలి. ఇది మనం ఇడ్లీ ఎలా ఉడికిస్తాం అలా ఉడికించుకోవాలి. ఇది ఒక 20 మినిట్స్లో అయిపోద్దండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. దానిపై మూతోటి పెట్టుకుని ఓ 20 మినిట్స్ తర్వాత ఇంకా తీసేసుకుని అది చల్లార్చాక అంటే రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత రిటర్న్ చేసుకుని కట్ చేసుకుని తినడమేనండి. మీ పిల్లలకి ఇచ్చుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్.